దేవుడిచ్చింది. ఏం పేరు నీ పేరు? గురమ్మ అండి. కూరమ్మ. జగన్ అన్న పథకాలు అన్నీయా? జగనే అందే, తప్పు లేదా ఏమనుకుంటున్నావు? ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? ఏంటి ఎవరికి అయితే మంచిది? మీ నోటితో చెప్పండి. నా నోటితో చెప్పాలా? టీడీపీ అని అంటున్నారు అందరూ. ఏమో మీకు అలా చెప్తే అలాగే నేను చేస్తానండి. నీ అభిప్రాయం చెప్పమ్మా. పర్వాలేదండి, ఇప్పటికే అలాగే ఉంది. ఇంకేది ఏడు చెప్తాము. అది ఆవిడ చెప్తుంది వెళ్ళండి. కాదు నీకు ఒకటే చెప్పు, బాగుందా? మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? రేట్లు పెరిగాయా? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? పథకాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఇచ్చానని అంటున్నాడు అందరికీ. అలా ఇవ్వడం మంచి పద్ధతేనా? చేస్తాం అయితే అప్పుడు అన్ని రేట్లే ఉన్నాయి. రేట్లు పెట్టి ఏడు పొంతాం, ఏ డబ్బులు రావట్లేదు, ఏమి రావట్లేదు. ఖర్చు పెట్టడం తప్ప అవుతుంది కానీ మిగిలింది ఏది లేదు. పెరిగిపోయినాయి ఖర్చులు అది నేను పెట్టి సమయంత కొంటారు, నోపలు కొనేస్తాను. ఇంకా 4 కొట్లు ఒకటి వచ్చినాయి నోపల. 30 మంది వేసాడు, ఒకరు కాదు. అందుకోసం ఇంకంతే. అంటే నీకు వచ్చే ఆదాయానికి ఖర్చుకి సరిపోతుందా? ఖర్చు అంటే ఒక్కోసారి 200 ఉంటుంది, ఒక్కోసారి 100 అలాగా. అంతే, ఎక్కువ రావండి. అలాగే మరి ఏం చేస్తాం, పైన తీయడం పెట్టడం. జగన్మోహన్ రెడ్డి నేను పేదవాళ్ళకి అది చేశాను ఇది చేశానని చెప్తున్నాడు కదా. మరి అలాగే ఇంకా అలా చెప్పకపోతే ఇంకా అలా చెప్తారు. మీ ఎమ్మెల్యే ఎవరో తెలుసా ఇక్కడ? ఎమ్మెల్యే ఇక్కడ మా ఎమ్మెల్యే ఎవరు లేరు, అటుకాసి ఉన్నారు. అటుకాసి ఉన్నారు పెద్దలు. చంద్రబాబు నాయుడు గెలుస్తాడా? ఏమి జగన్ వద్దా? జగన్ కావాలా? వాళ్ళండి ఎవరో అయితే కానీ మనకి ఎవరో ఎదిరించేస్తారు కానీ వాళ్ళకేమో బాగా కూర్చొని తింటారు, మనం ఇలా కూర్చు చేసుకుంటాడు. పేదవాళ్ళకి చేశానని అంటున్నాడు కదా. అలాగే ఎవరు కావాలి చేశాడా? బానే పర్వాలేదు, బాగానే చేశాడు. అంటే మళ్ళీ ఎవరు వచ్చినా పేదవాళ్ళకి అన్నీ చేస్తామని అంటున్నారు కదా. అలాగే వాళ్ళు ఓట్లు వేసిన దాకా, ఆ తర్వాత మా అమ్మోలే. నువ్వెవరో నేనెవరో అంతే, ఇంకా అందుకంటే ఏమి లేదు. ఏం చెప్పదలుచుకున్నావు ఫైనల్గా? సరే, ఇంకేమి లేదండి. మేము హాస్పిటల్లో ఆక్సిజన్ పైప్ లైన్స్ వేస్తాం. ఓటు హక్కు ఉందా? ఉందన్న. ఇక్కడ ఏ నియోజకవర్గం ఇది? ఇది తూర్పు నియోజకవర్గం. ఎలా ఉండబోతుంది ఇక్కడ? ఉండబోతుందంటే మా ఎల్లపూడి గారే గెలుస్తారని అనుకుంటున్నాం. ఓకే, ఎందుకని ప్రజల్లో ఉంటాడు ఆయన? ఉంటాడా అంటే 3 times అతనే గెలిచాడు, ఈసారి కూడా అతనే గెలుస్తాడు అనుకుంటా. ఏంటి ఎంపీ భర్త గారి గురించి ఏమైనా ఐడియా ఉందా? ఎంపీ కోసం అంటే ఏం చెప్తాం సార్, లాస్ట్ టైం అయితే మరి ఎంఈవి సత్యనారాయణ గారు పోటీ చేశారు. అవును. వైజాగ్ సిటీ ఏదైనా బాగుండాలని కోరుకుంటాం. మన సిటీ కోసం మాట్లాడి మంచిగా యువకులకి అందరికీ జాబ్స్ వచ్చేలా చూస్తే ఎవరికైనా ఓటేస్తే ఉంటుంది కాబట్టి వేస్తారు. ఓకేనా? అంటే కొంచెం ఎలా ఉంది ఈ 4-5 years జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీకు ఏమనిపించింది? మాకైతే జాబ్సే లేవండి, చదువుకొని ప్రిపరేషన్లో ఉన్నా సరే జాబ్స్ లేవు. ఎంప్లాయ్మెంట్ లేదంటావు? ఇబ్బందిగా ఉందా? బాగా. ఓటు ఉందా నీకు? ఉందన్న. లాస్ట్ టైం కూడా ఉంది. లాస్ట్ టైం టీడీపీకే వేస్తాం. మా దగ్గర వల్లప్పుడు గారే గెలిచారు లాస్ట్ టైం నుంచి. ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. మరి ప్రభుత్వం మారాలనుకుంటున్నావా? మారాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.